హాయ్ కిటీస్, వెల్కమ్ బ్యాక్ టు జోహన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు అండి. మీరు పండుగ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. సో మేమైతే ఎలా చేసుకున్నాము ఏంటి, ఎలా రెడీ అయ్యాము అని చెప్పేసి అయితే మొత్తం వ్లాగ్ అయితే పెట్టాను. చాలా చాలా బాగుంటుంది. సో అందరూ చూడండి. మన వ్లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టేయండి. మీ విలువైన కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అండ్ ఇక్కడైతే చక్కగా పండగ పూట ఉదయాన్నే చక్కగా మంచిగా అన్ని ఫుడ్ అయితే మేము ప్రిపేర్ చేసేసుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ చేయలేదనుకో ఆఫ్టర్నూన్ ఎండకు వచ్చి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఫుల్ హెడ్ఏక్ అండి. ఇంకా గరంలో మనం ఏమి స్టవ్ దగ్గర చేయలేము కదా. సో అందుకనే కొంచెం లేట్ అయినా సరే ఇంట్లో ఫుడ్ రెడీ చేసుకుని చర్చికి వెళ్ళాలని మేమైతే ప్లాన్ చేసుకున్నాము. సో అందుకని చెప్పేసి మా ఆడబిడ్డ కూడా వచ్చేసిందండి మా ఇంటికి. సో తను ఎప్పటి నుంచో మాకు కొబ్బరన్నం వండి పెట్టాలని ఆశ అంట. సో ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా అది అస్సలు సక్సెస్ అవ్వలేదు. సో ఈసారి అయితే ఖచ్చితంగా నేను పండగకి అయితే కొబ్బరన్నం చేసి పెడతాను అని చెప్పేసి మంచి స్ట్రాంగ్గా అనిందనమాట. సో అందుకనే ఉదయాన్నే మా ఆడబిడ్డ అయితే మా ఇంటికి వచ్చేసింది. సో ఇంకా రాగానే అన్నీ ఫటాఫటా ప్రిపేర్ చేసేసుకుని నేనైతే కర్రీ చేశాను. మా ఆడబిడ్డ ఏమో ఏమంటారు కొబ్బరి రైస్ చేశారు. సో నా కర్రీ అయిపోయేలోపు నేను ఫ్రెష్ అయితే వచ్చేసాను. న్యూ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇక్కడైతే మా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు కదండి. చక్కగా బట్టలు వేసేది వాళ్ళకైతే రెడీ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎండలకి నేను హెవీ డ్రెస్సెస్ అయితే నేనేమి తీసుకోలేదు. జస్ట్ సింపుల్ డ్రెస్ అయితే తీసుకున్నానండి పిల్లలిద్దరికి. సో మా పాప అయితే చిన్ని పంజాబ్ డ్రెస్ అయితే వేసుకుంది. చాలా క్యూట్ అనిపించిందండి. అండ్ మా బాబు కూడా మంచిగా కాటన్ డ్రెస్ అయితే తీసుకున్నాము. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? అండ్ ఇంకా మేము రెడీ అయ్యే లోపైతే మా చర్చ్ ఆటో అయితే వచ్చేసిందండి. చర్చ్కి వెళ్తారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా పాప మెట్లు ఎక్కుతాంటే ఎక్కిస్తానే ఎత్తుకుని అంటే అస్సలు వద్దనింది. తనే ఎక్కుతానింది. ఎంత క్యూట్ అనిపించిందండి. లిటరల్లీ నాకైతే సూపర్ అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. చిన్ని ప్యాంటు చిన్ని టాప్ వేసుకుంటే బాగా అనిపించిందండి. అండ్ అలవాట్లేదు కదా, చున్నీ రాగానే తీసి పడేసింది అనమాట. సో ఇక్కడైతే మంచిగా ఆరాధన అయితే మేము చేసుకున్నామండి. సో ఆరాధన, సాంగ్స్, ప్రేయరు, పాస్టర్ గారు అయితే మంచి మెసేజ్ అయితే చెప్పారండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత అందరికి విష్ చేసుకుంటూ చక్కగా మాట్లాడుతూ అలా చాలా మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము. చాలా హ్యాపీ అనిపించిందంట. చాలా హ్యాపీ అనిపించిందండి. మాకేంటి అందరికీ చాలా హ్యాపీ అనిపించింది. అందరూ మంచిగా శుభాకాంక్షలు చెప్పుకుంటూ హ్యాపీగా అయితే పండుగ అయితే మేము చేసుకున్నామండి. ఇదేనండి మా పండుగ లాగ్. ఎలా ఉందో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. మీ విలువైన సబ్స్క్రైబ్ మాకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. అండ్ ఇక్కడైతే ఇంకా చర్చ అయిపోయిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళిపోగానే వాలిపోయామండి. ఒక్కొక్కరము ఎక్కడెక్కడ పడుకున్నామో మాకే తెలీదు. చక్కగా పడుకుని అయితే సాయంకాలం లేచి రిలాక్స్ అయ్యాము. ఇంతేనండి మా లాగ్. సో ఎలా ఉందో ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ నెక్స్ట్ లాగ్. బాయ్ బాయ్.